అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడిన విషయం ఇప్పుడు రుజువైందని జరిగిన అపచారంపై కొత్తపేట హరిహర దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ పరిసరాల్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలపడంతో క్షమించరాని అపచారం జరిగిందని కొత్తపేట హరిహర దేవాలయ ప్రాంగణంలో ఉన్న రేపు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పరిసరాల్ని శుద్ధి చేసి స్వామివారికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే తిరుమల లడ్డుల తయారీలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కల్తీ నెయ్యి వాడినట్లు ఇప్పుడు నిజాలు బయటపడుతున్నాయని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో లడ్డుల తయారీలో నాణ్యత ప్రమాణాలు ఉల్లంఘించారని, పాల పదార్థం లేకుండా రసాయనాలు, జంతు కొవ్వు కలిపి నెయ్యిని ఉపయోగించారని, సుమారు 60 లక్షల టన్నుల కల్తీ నెయ్యి, దాని ద్వారా దాదాపు 20 కోట్ల లడ్డూలు భక్తులకు పంపిణీ అయ్యాయంటే ఇది ఎంతటి అపచారమో అర్థమవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. లడ్డు అపవిత్రం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చేసిన అపచారానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అపవిత్రం చేసిన జగన్ చెప్పాలి. అపవిత్రం చేసిన దోషులను నెయ్యి వాడి తిరుమలను అపవిత్రం చేసినటువంటి దోషులను నెయ్యి వాడి తిరుమలను అపవిత్రం చేసినటువంటి లడ్డూలు నాణ్యతను చెప్పాలి. భక్తులకు లడ్డూలు దోషులపై దోషులను నెయ్యి వాడిన దోషులను నెయ్యి వాడిన దోషులను జరిగిన ఈ సంఘటన జగన్మోహన్ రెడ్డి జరిగిన ఈ యొక్క అపచారానికి జగన్మోహన్ రెడ్డి తిరుమలను అపవిత్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూలను ఉపయోగించే నెయ్యి విషయంలో కల్తీ నెయ్యిని వాడి తిరుమల పవిత్రతను దెబ్బతీశారనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ నియమించినటువంటి సిట్ నివేదికను బహిర్గతపరచడం, ఆనాడు జరిగిన సంఘటనలో నిజానిజాలు నిగ్గు తేలి ఈనాడు దోషులు ఎవరో ఖచ్చితంగా బయటపడటం జరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో చెప్పడం జరిగింది, కల్తీ నెయ్యి వాడారు, లడ్డూల నాణ్యతను దెబ్బతీసి దేవదేవుడైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను మంట కలిపారని ఆనాడు తెలియజేయడం జరిగింది. కానీ ఈనాడు అది రుజువైంది. అయినా కూడా ఒప్పుకోకుండా ఎదురుదాడి చేస్తూ కోర్టులకు వెళ్లి తన పేరు బయటికి రాకూడదని ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్లడం, తర్వాత అనేక రకాలుగా మాట్లాడటం, ఆనాడు సిఐడి దర్యాప్తు చేస్తే కాదు సిబిఐ కావాలని కోరడం, సిబిఐ సిట్ ద్వారా అది రుజువు అవడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి పూర్తి సమాధానం వైసీపీ పార్టీ బాధ్యత వహించాలి. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 60 లక్షల టన్నుల నెయ్యి కల్తీ నెయ్యి వాడటం జరిగింది. జంతు కొవ్వుని దాంట్లో ఉపయోగించారని అంటూ ఉన్నారు. రసాయనాలు కలిపి వాడారంటున్నారు. పాల పదార్థాలు లేకుండా నెయ్యి తయారు చేశారంటున్నారు. చాలా దారుణమైన విషయం. 20 కోట్ల లడ్డూలు ఇందులో భక్తులకి తయారు చేసి అందించారు. అంటే ఎంత అపవిత్రం జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దీనిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసినందుకు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈనాడు ఎదురుజాడి చేస్తూ ప్రధానంగా హిందువులకు సంబంధించిన అనేక విషయాల్లో ఘోరమైన అపచారాలు చేస్తూ ఆ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఆ రామతీర్థంలో శ్రీరాముడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం కానీ, లేదా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వెండి సింహాల చోరీ కానీ, లేదా అంత్యవేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క రథం దగ్ధం చేయడం కానీ,
సింహాచలంలో అపవిత్రమైన కార్యక్రమాలు కానీ ఎన్నో ఇటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తూ దేవదేవుడైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామితో కూడా పరాచికాల అన్నట్టుగా ఈనాడు ఆనాటి ప్రభుత్వంలో వారి తాబేదారులు వ్యవహరించడం జరిగింది. చాలా దారుణంగా మరి వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారు. దానికి ఈనాడు సిట్ దర్యాప్తులో నిజాలు నిగ్గు తేలాయి కాబట్టి దాన్ని తక్షణం దాని మీద తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వారు ఇప్పటికైనా పశ్చాత్తాపం చేసుకోవాలి. జరిగిన తప్పుని కప్పుపుచ్చుకుని మళ్ళా కోర్టులకు వెళ్లి ఇంకో రకంగా ప్రయత్నం చేయడం కాకుండా కనీసం చేసిన అపచారానికి పశ్చాత్తాపం చేసుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే ఆ కనీసం భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వాళ్ళని క్షమించడానికి అది అవకాశం ఉంటుంది. లేనిచో దీన్ని చేసిన అపచారానికి ఏ రకంగా వారు బాధ్యులు అవుతారు, ఏ రకంగా వారు శిక్షింపబడతారనేది ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. ఎప్పటికైనా పశ్చాత్తాపడి క్షమాపణ చెప్పాలని, మరి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనాడు ఈ సందర్భంగా కొత్తపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఇక్కడ పవిత్రమైన ఈ దేవాలయంలో కొలువైనటువంటి ఈ దేవాలయాల ప్రాంతంలో ఈనాడు శుద్ధి చేసి స్వామివారికి పూజలు చేసి ఈ అపవిత్రమైన కార్యక్రమాన్ని ఖండిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో పాలు పంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సంఘటన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను.